హాయ్ అండి, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు హేమ డైలీ వ్లాగ్స్. ఇలాంటి హెల్దీ ఫుడ్లు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. పిల్లలకి బయట ఫుడ్ ఏమీ పెట్టను అని చెప్తాను కదా. అయితే ఈరోజు రాగి పల్లి లడ్డు అయితే నేను పిల్లలకి ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు రాగానే పెడదాము అని చెప్పనేసి ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో పల్లీలు వేసుకుని లోపల పచ్చిదనం అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది నెయ్యి కరిగిన తర్వాత మనం రాగి పిండి ఉంటుంది కదా, ఆ రాగి పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంత అనేది అయితే ఏమీ లేదండి, మెజర్మెంట్స్ సుమారుగా అయితే నేను వేసేసాను. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ చేంజ్ అయిన తర్వాత ఈ పౌడర్ని కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని ముందు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు అది కొంచెం పౌడర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ దాన్ని మెత్తగా చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది, అంటే పీనట్ బటర్ లాగా ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. అలా తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో 2 యాలకులు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండి, దానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలండి బెల్లం, సరిపడా అక్కర్లేదు, ఎందుకంటే మనం తర్వాత ఖర్జూరం అనేది యాడ్ చేస్తామన్నమాట. కొంచెం బెల్లం వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయేలాగా. అందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పల్లీలను అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పచ్చి ఖర్జూరం ఉంటాయి కదా, డేట్స్, అవి పేస్ట్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిసిపోయేలాగా నార్మల్గా కలిపేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసుకుని మనము లడ్డూలాగా చుట్టుకోవడం అనమాట. చాలా హెల్దీ, రాగి పిండి, బెల్లము, పల్లీలు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అనమాట. ఇలాంటివి పెట్టినప్పుడు మనసుకి నాకు చాలా హ్యాపీ అని అనిపిస్తుంది. పిల్లలకి అవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.